హాయ్ మిత్రమా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈ రోజు బ్లౌజ్ మరలా ఒకటి కుట్టి చూపించాలనే నేనైతే ఆలోచన కలిగి మరి మిషన్ స్టార్ట్ చేశాను. ఇదిగోండి 30 సైజ్ బ్లౌజ్. మరి నిన్నైతే 32 కుట్టాను రెండు. ఇవాళ అయితే 30 సైజులు రెండు ఉన్నాయి. వాటిని కుట్టి మీకు చూపిస్తాను. చూడండి, దారం ఎక్కించుకుంటున్నాను. డైలీ స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ బాగా వస్తాయండి. కుట్టు చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదిగోండి గ్రీన్ బ్లౌజ్. చెప్పాను కదా, కొన్ని టిప్స్ మీకు చెప్పాను కదా. నేను మొత్తం ముందే సెట్ చేసి ఉంచుకుంటే బ్లౌజ్ కుట్టడం చాలా తేలికని. ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్స్ కుడుతున్నాను. హ్యాండ్స్ మడిచి కుట్టుకోవాలని చెప్పాను కదా. ఇదిగోండి కొంచెం దూరం కుట్టు పెట్టి దీన్ని కుట్టుకోవాలి. దూరం కుట్టు దగ్గర కుట్టు అడ్జస్ట్మెంట్ ఇటు సైడ్ ఉంటుందండి పిన్ను. ఆ పిన్నుని పైకి కిందకి మనము వదులు చేసి జస్ట్ సరిపోతుంది. మెడ ముక్కలు జాయింట్ చేసుకుంటున్నాను. దీనికి దగ్గర కుట్టు పెట్టుకోవాలి. మెడ ముక్కలు క్రాస్ తీసుకోవాలి. అవి జాయింట్ చేసుకునేటప్పుడు కూడా క్రాస్ పెట్టి జాయింట్ చేసుకోవాలి. దానికి దగ్గర కుట్టు పెట్టాలి. చాలా మంది పేపర్ కటింగ్ కూడా అడుగుతున్నారు. నేను చేస్తానండి. పేపర్ కటింగ్ చేసి అన్ని సైజులు పేపర్ కటింగ్ చేసి మీకు యూట్యూబ్లో పెడతానండి. ఇది నడుం పట్టి, ఉక్స్ పట్టి, కాజా పట్టి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి పక్కకు పెట్టేసుకుంటున్నాను. తర్వాత షేప్ పట్టి మనం రెడీ చేసుకోవాలి కదా. షేప్కి లోపల వేయడానికి వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. ఇదిగోండి నేనైతే ప్యాంట్ క్లాత్ తీసుకుంటున్నాను. కొంచెం అది స్టిఫ్గా ఉంటాయి కదా. ఆది జాకెట్ ఇక్కడ వేసేద్దాము. టేప్ కూడా ఇక్కడ వేస్తున్నాను. షేప్ పట్టీలకి లోపల వైపు వేసుకోవడానికి దీన్ని తీసుకుందాం. షేప్ పట్టీలకి లోపల వేసుకోవడానికి ఏదైనా స్టిఫ్ క్లాత్ ఉంటే సరిపోతుందండి. పల్చటి వేస్తే ఏంటంటే అవి స్టిఫ్గా ఉండదు, షేప్ సరిగా రాదు. అందువలన కొంచెం మందపటి క్లాతే తీసుకుంటే బాగుంటుంది.
తర్వాత ఫ్రంట్ భాగానికి డాట్స్ వేసుకోవాలి. చూడండి, ఇది 30 సైజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. డాట్స్ వేసేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఇదిగో దారం పోగు వచ్చేస్తుంది కదా, ఇలా పోగు వచ్చి లూజ్ కుట్టు వచ్చింది అంటే బాబిన్లో దారం బాబిన్ నుంచి బయటకు వచ్చేసినట్టు. దాన్ని తీసి మళ్ళీ సెట్ చేసి పెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఈ కుట్టు లూజ్ కుట్టు వస్తే మొత్తం ఊడిపోతుందండి, స్టిఫ్గా ఉండదు. నేను చూపిస్తాను చూడండి బాబిన్ని. ఇదిగో చూడండి ఎలా వచ్చేసిందా, బయటకు వచ్చేసింది. ఈ హోల్లో ఉండాల్సినటువంటి దారము బయటకు వచ్చేసింది. కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే దాన్ని ఆ హోల్లోకి వేసుకోవాలి. ఇదిగోండి వేసుకున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మంచిగా వస్తుంది కుట్టు. అప్పుడప్పుడు స్పీడ్ ఎక్కువైనప్పుడు లేదా మరిగా ఎందుకో కానీ అది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు కొంచెం మనం గమనించి వెంటనే దాన్ని తీసి సెట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ బాగా వస్తుంది. ఇదిగోండి సెట్ చేసి పెట్టుకున్నాక ఎలా వచ్చిందో చూడండి కుట్టు. సెట్ చేయకపోతే పూస కుట్టు వస్తుందండి. పూస కుట్టు ఎందుకు వస్తుందంటే బాబిన్లో దారము సరిగ్గా లేకపోతే పూస కుట్టు వస్తుంది. పూస కుట్టు రాగానే కొంచెం గమనించి బాబిన్ని బయటకు తీసి మళ్ళా సెట్ చేసి పెట్టుకుంటే పూస కుట్టు తగ్గిపోతుంది. ఈ బ్లౌజ్ తర్వాత నేను మళ్ళీ మీకు లైనింగ్ బ్లౌజ్ కుట్టడం చూపిస్తానండి. అదైతే చిన్న సైజు 30 ఉండదు, 28 సైజు కావచ్చు. దాన్ని మీకు చూపిస్తాను. చాలా మంది లైనింగ్ కూడా చూపిమని అడుగుతున్నారు, అందుకని ఇవి అయిపోయాయి అనుకోండి ఆ లైనింగ్ బ్లౌజులు చూపిస్తాను. రెండు షేప్ పట్లు ఎగుడు దిగుడు లేకుండా లోపల వేసినటువంటి వేస్ట్ క్లాత్ బాగా బయటకు కనిపించకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంతెంత ఎక్స్ట్రా ఉన్నాయో ఇవన్నీ కట్ చేసేసాను. ఈ మూల కొంచెం ఇలా కట్ చేసుకుంటే మనం కుట్టడానికి బాగుంటుంది. ఇదిగోండి ఫ్రంట్ భాగానికి షేప్ పట్టీలు అతికిస్తున్నాను. షేప్ పట్టీలు అతకడం అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాం. ఇదిగోండి కాజా పట్టి.
ఉక్స్ పట్టి వేసుకుందాం. ఉక్స్ పట్టి ఏమో సన్నగా ఉంటుందండి, కాజా పట్టి వెడల్పుగా ఉంటుంది. ఎందుకంటే కాజా పట్టి మనకి 2 మడతలు రావాలి కాబట్టి వెడల్పుగా తీసుకుంటాం. ఉక్స్ పట్టి మడిచి లోపల కుడతాం కాబట్టి సన్నగా తీసుకుంటాం. చూడండి, కాజా పట్టి మడుస్తున్నాను. ఇలా ఉంది కదా, ఇది ఈ ఫోల్డింగ్ రావాలి, ఇది కూడా ఇలా రావాలి. ఇలా కుట్టాక దీన్ని ఇలా తిప్పి ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకుంటే చాలా బాగా వస్తుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీటిని కొలుసుకొని కట్ చేసుకోవాలి. మిగిలిన వేస్ట్గా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇది కూడా నాకైతే కరెక్ట్గా వచ్చింది. కాకపోతే ఎక్స్ట్రా ఈ తోకలు ఉన్నాయి కదా, వీటిని కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి ఫ్రంట్ భాగాన్ని అతికించుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రంట్ భాగం ఇట్లా సదురుకొని మనం వేసుకున్నట్లయితే చూడండి నేనైతే కుట్టేశాను. ఇదిగో ఇక్కడ ఈ కొంచెం మీరు గమనించారా, లైట్ గా షోల్డర్ వైపు ఏమో ఎక్కువ తీసుకోవాలి, షోల్డర్ వైపు తక్కువ తీసుకోవాలి, నెక్ వైపు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మెడ జారకుండా ఉండాలి అంటే ఇటువైపు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, చక్కగా మెడ స్టిఫ్ గా ఉంటుంది. ఇదిగో చూడండి, కొద్దిగా ఒక ½ ఇంచ్ కంటే కూడా తక్కువ, కొంచెం ఎక్కువ పట్టామనుకోండి, అది చక్కగా మెడ జారకుండా మంచిగా ఉంటుంది. నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడం అయిపోయింది. తర్వాత షోల్డర్ జాయింట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నెక్ మెడ ముక్కలు జాయింట్ చేసుకున్నాం కదా, దాన్ని వేద్దాము. ఇదిగోండి మెడ ముక్కలు తీసుకున్నాను కదా, నేనైతే 4 ముక్కలు తీసుకుంటానని చెప్పాను కదా, ప్రతిదానికి కూడా 4 ముక్కలు తీసుకుంటాను. ఇదిగో ఇలా క్రాస్ గా జాయింట్ చేసిన వాటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను, ఇలా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత స్ట్రైట్ గా వచ్చిందో మెడ ముక్క. దీన్ని నేను మెడకు వేస్తాను. చూడండి, మెడకి కూడా చాలా మంది సింగిల్ పొర మీద వేస్తారు, నేనైతే డబల్. ఇదిగో చూడండి
ఆ మెడ ముక్కలు తీసుకున్న వాటిని డబల్ మడిచి చక్కగా దీనికి కుడతాను. అండి పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోయినట్టుందని వాసన వస్తుంది. మరిగి మరిగి కొన్ని అయిపోయాయి. 1/2 లీటర్ పాలు పెడితే గిద్దెడికి వచ్చాయి, మర్చిపోయాను. ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసుకోవాలి, లేకపోతే పై కుట్టు వేసినప్పుడు బయటకు వచ్చి గలీజ్గా కనిపిస్తుంది. మనం చేతి పని చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా చేతి పని మడిచినప్పుడు అది లోపలికి ఉండేటట్టుగా ఉంటే చాలా బాగుంటుంది, మనకి ఈజీగా ఉంటుంది చేతి పని చేయడానికి. దాన్ని కట్ చేసుకున్నాను. మెడ ముక్కకి పై మెడ అతికిచ్చేసాం కదా, పై కుట్టు వేస్తున్నాను చూడండి. బాబిన్లో దారం తెగిపోయినట్టు చూడండి, బయటకు వచ్చేసి దారం తెగిపోయింది, అందుకనే కుట్టు రావట్లేదు. కొంచెం మనం గమనించుకుంటే వెంటనే సెట్ చేసేసుకోవచ్చు. కుట్టడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా అన్ని చూసుకుంటూ కుట్టుకున్నాం అనుకోండి, అసలు ఇబ్బందే ఉండదు. చివరికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సైడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉన్నాయా లేవా, నెక్ మరి నెక్ సైడ్ కొంచెం ఒక గింతంత ఎక్స్ట్రా తీసుకొని కుట్టామా లేదా,
షోల్డర్ వైపు తగ్గించుకుంటామా అవన్నీ చూసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది బ్లౌజ్. ముందుగానే ఎడ్జులు కుట్టుకొని ఉంచుకున్నాం కదా హ్యాండ్స్, వాటిని ఉల్టా సీదా చూసుకొని బ్లౌజ్ కుట్టుకోవాలి. ఇది చూడండి, ఇట్లా కట్టించుకున్నాం కదా, ఈ కట్టు కరెక్ట్గా షోల్డర్ మీద రావాలి. షోల్డర్ దగ్గర నుంచి మనము ఇది హ్యాండ్స్ కుట్టడం స్టార్ట్ చేయాలి. రెండు హ్యాండ్స్ కూడా కుట్టడం అయిపోయింది. అయితే దానికి డబుల్ స్టిచ్ వేసుకోవాలి కాబట్టి మరలా చూడండి హ్యాండ్స్ డబుల్ కుట్టు వేస్తున్నాను. జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, లేకపోతే క్లాత్ ముడతలు వచ్చేస్తుంది. ఆ ముడతలు వచ్చినప్పుడు ఒక పిల్ట్ లాగా ఏర్పడి కుచ్చు వస్తుంది. కుచ్చు రాకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా మనం కుట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ నుంచే, అది కుట్టు ముడత రాకుండా ఉంటుంది. డబుల్ కుట్టు కూడా వేయడం అయిపోయింది. ఇంకేమున్నాయండి, ఇది హ్యాండ్ మడిచి కుట్టుకొని వెనక బ్యాక్ వీపు బెల్ట్ వేసేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయిపోతుంది. వెనక 2 డాట్స్ ప్లస్ వీపు బెల్ట్ వేసుకుంటే అయిపోతుంది బ్లౌజ్. మీకైతే నేను కుట్టే పద్ధతి చాలా తేలిగ్గా ఉందని అనుకుంటున్నాను. మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, మీకు వచ్చేస్తుంది.
బెల్ట్ వేస్తున్నాను. బెల్ట్ వేసాక మళ్ళీ పై కుట్టు కూడా వేసుకోవాలి ఈ బెల్ట్కి. డాట్స్ వేసుకుందాం. కుట్టడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని లాస్ట్ ఫిట్టింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని లాస్ట్ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది.
అయిపోయిందండి. చూడండి, ఫినిషింగ్ అయిపోయాక ఈ చివర్లు మనకి నీట్గా కనిపించాలంటే ఇలా వేసుకొని సైడ్లు లైట్గా కట్ చేసుకోవాలి. ఎగుడు దిగుడు ఏమి లేకుండా చక్కగా మనం కట్ చేసుకుంటే చాలా బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉంటుంది. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇదిగోండి కదా, చాలా బాగుంది. మీకు కొలిసి చూపిస్తాను ఆది బ్లౌజ్తో. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. ఇది 30 సైజ్ బ్లౌజ్ అండి. ఒకవేళ మీకు గనక ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. మీకు నచ్చి ఈజీగా ప్రాసెస్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి మొదటిగా కొత్త వాళ్ళకి మీరు షేర్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. బాయ్.